ఇప్పుడు జనరల్ ఇండస్ట్రీలో కామన్‌గా జరిగాయి. ఒక హీరో యాక్ట్ చేయాల్సిన సినిమాలో వేరే హీరో యాక్ట్ చేయటం ఇలా జరుగుతూ ఉంటాయి. యాహ్! అలాగే ఒక పాట సందీప్‌కి ఫిక్స్ అయింది అన్న తర్వాత ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆ సాంగు వేరే డాన్స్ మాస్టర్‌కి వెళ్ళిపోతుంది. అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఫేస్ చేసావా? చాలా తక్కువండి నాకు. అంటే మరీ అంత అలాగా ఏవో చిన్న చిన్న సినిమాలకి అట్లా జరిగింది. తర్వాత నేను చూసిన తర్వాత కూడా ఓకే మనం చేయకపోవడమే మంచిదనిపించింది. యాహ్! ఆఫ్ కోర్స్. కానీ కొన్ని అంటే మీకు అనుభవం లేకపోవచ్చు. కానీ జరుగుతుంటాయి. చాలా జరుగుతాయండి. చాలా జరుగుతాయి. నేను బేసిక్‌గా ఏంటంటే అండి కొంచెం అదే చెప్పా గదా! నేను సినిమాల వైపు చాలా రోజులు కొంచెం ఫోకస్ తగ్గించాను బేసిక్‌గా. ఓకే. ఎందుకంటే నేను కొంచెం ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఫ్యామిలీని అందరిని జాగ్రత్తగా సెట్ చేసే దాంట్లో కొంచెం ఈవెంట్స్ అని, సంగీత్స్ అని ఇవన్నీ చేశాను ఎక్కువ. ఓకే. సో, తర్వాత నేను చెప్పాను గదా! ఆ బ్రేక్ తీసుకున్నా. కొంచెం అంటే నేనొచ్చింది ఇది కాదు గదా! నేనొచ్చింది వేరే దానికి. ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పి స్టార్ట్ చేసిన జర్నీ అన్నమాట. ఓకే. మా మ్యారేజ్ అయిన టైంలో సెల్ఫ్ మేడ్ పీపుల్ సార్. ఆయన సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే మంచి పేరెంట్స్ ఉన్నారు మాకు. మంచి సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. కానీ మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా స్టార్టింగ్‌లో చాలా సింపుల్‌గా ఒక మిడిల్ క్లాస్ మంచి ఫ్యామిలీ మాది. దాని తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే ఒకసారి ఒక సిచ్యువేషన్ ఏంటంటే సార్, స్టార్టింగ్‌లో మేము ఒక రెంట్ హౌస్‌లో ఉండేవాళ్ళం. రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఒక ఓనర్ ఫోన్‌లో మామూలుగా ఆయనకు ఆన్‌లైన్ లేదు. ఎవ్రీ మంత్ మేము క్యాష్ పంపించేస్తాం. ఆన్‌లైన్ రెంట్ ఉండదన్నమాట. ఎప్పుడు మా స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో. అయితే ఆన్‌లైన్ సమ్‌టైమ్స్ ఆయన షూట్‌లో బిజీ ఉన్నారు. అందరూ బిజీ ఉంటే ఆ ఓనర్ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి లైఫ్‌లో ఒక్కటే ఒక ఎక్స్‌పీరియన్స్. నేను అప్పుడు చిన్న బాబుతో ఉన్నాను. జస్ట్ అలా ఎత్తుకున్నాను. జస్ట్ ఓనర్ వచ్చి రెంట్ పడలేదమ్మా అన్నారు. జస్ట్ ఆయనకు కాల్ చేస్తే ఇంటికొచ్చారా అన్నారు. అంటే ఆ కేర్ ఇంటికొచ్చి భార్యని అడగకూడదు. అంతలోపే మనం ఒక మగాడిగా, ఒక భర్తగా ఆ కేర్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఇమ్మీడియట్‌గా ఆ ఇయర్ ఇల్లు కొనేసారు సార్. మళ్ళీ అన్నారు కొంచెం రిస్క్ తీసుకొని హౌస్ ఇంకోటి వాళ్ళ మదర్‌ని కూడా ఆయనలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ వాళ్ళ మదర్‌ని చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. వీళ్ళందరిని ఒక సేఫ్ జోన్ ఎందుకంటే సార్ ఇద్దరం మేము ఈ ప్రొఫెషన్‌లో ఉన్నాం. మేము ఎక్కడెక్కడో 4, 5 రోజులు తిరుగుతూ ఉన్నప్పుడు మాకున్న ధైర్యం మా ఫ్యామిలీ సేఫ్టీగా ఒక ప్లేస్‌లో ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో గేటెడ్ కమ్యూనిటీ కొంచెం అక్కడ సెక్యూరిటీ వైస్‌గా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే మన దగ్గర చాలా అనుకొని ఎక్స్‌పెన్సివ్. సో ఇవన్నీ మేము ముందు లైఫ్ ఇలా ఉండాలని ముందు ప్లాన్ చేసుకొని తను ఏం చేయాలంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మన ఫ్యామిలీని పెడితే మనం ఒక 4, 5 రోజులు ఎక్కడైనా షూట్ చేసి వచ్చినా మనకు ఒక సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు బాగుండాలి. కష్టం మనిద్దరం పడదాం. ఎంత కష్టమైనా మనం పడదాం. ఇంట్లో వాళ్ళు మాత్రం బాబు, అత్తమ్మ అందరూ బాగుండాలని తను చాలా రిస్క్ తీసుకునేవాడు. కొన్నిసార్లు ఈవెన్ ఏదైనా ఉన్నా కూడా సమ్‌టైమ్స్ మనీ లేకపోయినా ఒక పెద్ద దానికి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏంటి నీ ధైర్యం ఏంటి అంటే, నీ ధైర్యం ఏంటి అని అడుగుతాను. ఏంటి అలా చేసిన పెద్ద టార్గెట్ ఏంటి? మా డాన్స్ క్లాస్ అండి. ఐ థింక్ ఎవ్రీ సిచ్యువేషన్ అండి. కూకట్పల్లిలో మెయిన్ సెంటర్ అవ్వచ్చు, బ్రాంచెస్. కూకట్పల్లిలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2 ఉన్నాయండి. ఫస్ట్ చిన్నది, తర్వాత ఇప్పుడు మంచిగా కొంచెం కేపీహెచ్పీలో ఫారం మాల్ దగ్గర ఓకే డాన్స్ స్టూడియో పెట్టాను. సో అది చాలా బాగా రెండు సక్సెస్ఫుల్గా అద్భుతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా సార్ మా ఫ్యూచర్ మేము ఎలా మాట్లాడుకుంటామంటే, ఆయన మాల్లో ఉన్నారు సార్, చెప్తున్నాను మా ప్లానింగ్స్ ఎలా ఉంటాయి. మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మనుషులు ఉన్నారు. మేము ఎప్పుడు ఏమనుకున్నా లైఫ్లో బాగా సెటిల్ అయ్యి దేవుడు మంచిగా డబ్బులు ఇస్తే ఒక హౌస్ కట్టుకొని ఈ రోజు వరకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఈ రోజు వరకు మాతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మేమందరం ఒకటే కుటుంబంలా ఉండాలి. సూపర్. అండ్ కొంతమంది టార్గెట్ అండ్ ఫైనల్ గా అది అచీవ్ అయితే చాలు. అండ్ కొంతమంది అమ్మాయిలు ఎవరైనా ఒక పేదింటి పిల్లలకి పెళ్లి చేయాలి సార్. తను ఎప్పుడు అదే అంటారు, మనకు బాగా డబ్బులు వస్తే ఎవరైనా పేద పిల్లలకి, ఆడపిల్లలకి ఎవరైతే కష్టపడి ఉంటారో మన చేతుల మీదుగా మనం ఒక్క ఆడపిల్ల కన్నా మనకు తోచిన సాయం అంతే. ఒక్క మా దగ్గర ఆడపిల్ల చేసిన అమ్మాయిలు మాత్రం వాళ్ళు ఏదైనా పెళ్లి చేసుకున్న ఎంతో కృతజ్ఞత ఉంటారు సార్ వాళ్ళు.